హాయ్ గైస్, నేనైతే మీ లక్ష్మీ ఆద్యాన్ అన్నమాట. ఈరోజు వీడియో వచ్చేసి మారేడుమిల్లి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే సూపర్ విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఇదైతే భూపతిపాలెం రిజర్వాయర్ ఫ్రెండ్స్. ఈ వాటర్ని ఎందుకు స్టోర్ చేస్తారంటే మనం అగ్రికల్చర్కి, డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేయడానికి అయితే స్టోర్ చేస్తారు. లైఫ్ అనేది చాలా చిన్నది కాబట్టి ఇలాంటి ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు స్ట్రెస్తోనూ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తోనూ, ఫ్రెండ్స్తోనూ ఉంటేనే కాదు, ఆ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిపి ఇలాంటి నేచర్లో ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఆ బీచెస్, ఆ పొల్యూషన్ ఏరియాలోనే ఉంటారా ఏంటి? ఇలాంటి ప్లేస్లకు కూడా రండి, విజిట్ చేయండి. ఇంకా ఏంటంటే మీ హార్ట్కి, బ్రెయిన్కి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా అనేది. ఇటువంటి సౌండ్ పొల్యూషన్స్ కూడా ఉండవు. ఇంకా మనమైతే ఘాట్ రోడ్ అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్, ఇంకా వెళ్తూ ఉన్నాం. చూడండి ఆ కొండలు అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా ఎదరికల్లా సూపర్ ఉంటుంది. కానీ టర్నింగ్ పాయింట్స్ దగ్గర జాగ్రత్త, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళనే మీరు తీసుకువెళ్ళండి, ఎందుకంటే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. కొంచెం దూరం అయితే వెళ్ళగానే అటు ఇటు చెట్లు అయితే ఉంటాయి, మధ్యలో ఒక రోడ్డు మాత్రమే ఉంటుంది. అవతల నుండి వచ్చే వెహికల్ కూడా మనకు కనిపించదు. చూడండి ఇక్కడైతే సూపర్ ఉంటుంది వ్యూ అనేది. ఇలాంటి ప్లేస్ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మారేడుమిల్లి అయితే ఒక ట్రిప్ వేసేయండి అందరితో కలిసి. చూడండి ఆ కొండల మధ్యలో నుంచే మనం వెళ్ళాలి. ఇప్పుడు జర్నీస్ చేయడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి ఆ ప్లేసెస్కి. ఎందుకంటే చూడండి, నేను చూపిస్తేనే ఎలా ఉందంటే జస్ట్ నేను నార్మల్గా క్యాప్చర్ చేసిన వీడియో అనమాట ఇది. అది మీ ఫ్రెండ్స్తో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళి అక్కడ కుక్ చేసుకొని ఉంటే అంత బాగుంటుంది. ఒకసారి ఊహించుకోండి మీరే. అక్కడే మీ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా వెళ్ళవచ్చు ఇక్కడికి. మీకు అక్కడ ఉండడానికి మారేడుమిల్లిలో రూమ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి అక్కడ. ఇంకా మీరు వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళాలి అంటే అక్కడైతే వెహికల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇటు సైడ్ అయితే ఏమీ సిటీలో ఉన్నట్లుగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉండవు, చిన్న చిన్న ఇల్లు చాలా క్యూట్గా కూడా ఉంటాయి. చూడండి మీరే చూస్తున్నారు కదా, ఎప్పుడు సిటీ లైఫ్లోనే బతకడం కాదు, ఇలాంటి ప్లేస్ని కూడా విజిట్ చేయండి. ఇంకా నేను ఇదేంటంటే ఆఫ్టర్నూన్ టైంలోనే తీసాను. అదే వింటర్ సీజన్లో సన్ రైజ్ వస్తూ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ మంచు పడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొండల మధ్యలో నుంచి మనం వస్తాము, సూపర్ ఉంటుంది. సన్ రైజ్ అప్పుడే వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి ఇలా కొండల మీద కింద ఒక రోడ్డు కనిపిస్తూ ఉంటుంది, పైనుంచి మనం వెళ్తున్నాం, కిందకి పైకి మెలకలు తిరుగుతూ అయితే వెళ్ళింది. చూడండి ఆ కొండలు అవన్నీ కదా, వాటి దగ్గరకు కూడా మనం వెళ్తాము. కింద రోడ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్, ఎవరికైతే కనిపించిందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారా టర్నింగ్ ప్లేసెస్ అయితే ఇలా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. నేచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే కదా, దీని గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూసిన దాన్ని బట్టి. చెప్పడం మర్చిపోయే ఫ్రెండ్స్, ఏంటంటే ఇక్కడ ఒక్కసారి ఘాట్ రోడ్ అయితే మనం ఎక్కిన తర్వాత సిగ్నల్స్ అయితే అస్సలు ఉండవు. నేను కొంచెమే తీసాను, ఇంకా కావాలంటే కామెంట్ చేయండి.